దేవునికి స్తోత్రం. నేటి దినాన మా అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఈ దినాన్ని ఇస్తున్న వాగ్దానం, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నారు. కుడి అనేది దేవుని స్థానం. జాగ్రత్తగా గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి కుడిపార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పేతురు గారు రాత్రంతా చేపలు వేసినప్పుడు, వలలు వేసినప్పుడు ఆయన లోతుగా నడిపించి కుడివైపు వేయమని చెప్తారు వాళ్ళని. కుడి అనేది దేవుని స్థానం. యెహోవా దేవుడు తన దక్షిణ హస్తము చాపగా అని వాక్యంలో ఉంటుంది. దక్షిణ హస్తం అంటే కుడి. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేస్తానంటున్నాడు. అంటే కుడి ఆయనది ఏదైతే ఆయన స్థానం ఉందో ఆ స్థానము నీ శరీరంలో ఆయన పొందుకొని నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు భయపడవద్దు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆయన ఈ దినాన నీకు తెలియచేస్తూ ఉన్నారు. నువ్వు భయపడకము, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, నీకు సహాయం చేస్తాను నేనే అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక నీకు భయం ఎందుకు? దేవుడే నీకు భయపడొద్దని చెప్పారు. నీ కుడి చేయిని పట్టుకున్నానని చెప్పినప్పుడు నీకెందుకు భయము? నా దేవుడు నా కుడి పార్శ్వమునున్నాడు, నేను కదల్చబడను అని దేవుని యందు నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని ఉన్నాడు. ఆయన నీకు త్వరలోనే సహాయం చేసి నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.